మీ చేతిలో ఉండగా మీరు 24 గంటల లోపల సాక్ష్యాధారాలను సేకరించాలి. కానీ అంతకంటే ముందుగా సేకరించలేదు. మీకు రిమాండ్ చేసే కంటే ముందుగా 24 గంటల టైం ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించుకోకుండా కస్టడీ పిటిషన్ ద్వారా సమాచారం సేకరిస్తామనుకున్నాం. అన్యాయం, సహేతుకం కాదు. ఎందుకు అంటే కుట్ర అనేది ఎక్కడ జరుగుతుంది, పైసలు అనేది ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి కాదు కదా కావాల్సింది. సంఘటన ఏంటి, సంఘటన ఏంటి అంటే మీరు ఆపాదించిన సంఘటన ఆ రోజు ఇరు వర్గాల మధ్యలో కమోషన్ జరిగి ఒక గొడవకు జారీ చేసే సందర్భంలో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్కు గాయం జరిగింది. కానీ ఆ ఏ వ్యక్తి వల్ల గాయం జరిగింది, ఏ వ్యక్తి మారణాయుధాలు ఉపయోగించాడు, ఏ వ్యక్తి కొట్టాడు అనేది ఏ సాక్షి కూడా చెప్పలేదు. అక్కడ వేల మంది జమ అయినప్పుడు ఏ వ్యక్తి అయినా దాడి చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. లేదు కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా, లేదు ఇంకో పోలీసు వాళ్ళు వీళ్ళను అదుపులోకి తీసుకునే సందర్భంలో కానిస్టేబుల్కి గాయం జరిగిందా? నీకు ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని నువ్వు పనిచేస్తున్నావు, ఏదైతే వీడియోగ్రఫీ ఉన్నది, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా కూడా మారణాయుధాలు ఎక్కడుంటాయండి? వేల మంది మధ్యలో ఉండగా మారణాయుధాలు ఉంటే ఎవరైనా ఒక కనీసం మాకున్న సమాచారం ప్రకారం 500 మంది బందోబస్తులు ఉన్నారు. అంటే ఇద్దరు వ్యక్తులకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండగా నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళి మారణాయుధాలు సేకరిస్తావు? మళ్ళీ దట్టు 163 BNS యాక్ట్ ఉన్నప్పుడు